హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమర్షలు. ఈరోజు మన వీడియోలో దోసకాయ కొబ్బరికాయ పచ్చడి చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దోసకాయతో చాలా రకాల పచ్చళ్ళు చేస్తూనే ఉంటాం కదండి. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి, అన్నం టిఫిన్స్లోకి తినచ్చు. దోసకాయ కొబ్బరికాయ పచ్చడికి దోసకాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, గింజలు తీసేయాలి. అలాగే దోసకాయ ఒక్కొక్కసారి చేదుగా ఉంటుంది. ఇది కట్ చేసుకునే ముందు ముక్క రుచి చూసుకుంటే చేదుందో లేదో తెలుస్తుంది. ఇప్పుడు పచ్చడి చేసుకుందాం. ముందుగా మిక్సీ జార్లో అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. కారానికి సరిపడా పచ్చిమిర్చి నేను 10 కాయలు తీసుకున్నానండి, ఎందుకంటే కొంచెం పచ్చడి కారంగా ఉంటేనే బాగుంటుంది. అర స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, కొద్దిగా చింతపండు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మీకు అంతగా మెత్తగా అవ్వలేదు అనుకుంటే కొంచెం నీళ్లు పోసి కూడా మిక్సీ పట్టుకోవచ్చు. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో మనం అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నాం కదండి, అరకప్పుకి కప్పున్నర దోసకాయ ముక్కలు తీసుకోవాలి. ముందైతే 1 కప్పు దోసకాయ ముక్కలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిగతా ముక్కలు మనం పచ్చళ్ళలో కలుపుకుంటాం. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఒకవేళ రోల్ ఉంటే రోట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. పోపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నేను వేరుశనగ నూనె వేసుకున్నానండి. నూనె వేడయ్యాక అర స్పూన్ శనగపప్పు, అర స్పూన్ మినపప్పు, పావు స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి. చూడండి, పోపు ఇలా వేగింది కదా, ఇలా వేగితే సరిపోతుంది. అలాగే ఈ పచ్చళ్ళలో వెల్లుల్లి వేయము, వెల్లుల్లి వేస్తే అంత బాగుండదు. అందుకే కొంచెం ఇంగువ, 1 పావు స్పూన్ పసుపు, కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి ముక్కలు, ఎండుమిర్చి 3 కాయలు, అలాగే చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి వేయించుకోవాలి. ఒకవేళ మీకు ఇక్కడ కొత్తిమీర ఇంగువ వద్దు అనుకుంటే మానేయచ్చు. చూడండి, పోపు ఇలా వేగింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడి, అలాగే 1 కప్పు దోసకాయ ముక్కలు వేసాం కదండి, ఇంకొక అరకప్పు దోసకాయ ముక్కలు కూడా వేసి కలుపుకోవాలి. అరకప్పు పచ్చి కొబ్బరికి కప్పున్నర దోసకాయ ముక్కలు కరెక్ట్గా సరిపోతాయి. మీరు ఒకటి గమనించారా, ఈ పచ్చడికి మనం ఏది కూడా వేయించలేదు, అన్నీ పచ్చివే వేసాము. దీనికి ఇలా పచ్చి వాటితోనే చేస్తాము, చాలా బాగుంటుంది. కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి ఎలా చేస్తామో అలాగే ఇది కూడా. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఇంతేనండి, దోసకాయ కొబ్బరికాయ పచ్చడి తయారైంది. చాలా చాలా బాగుంటుంది. కాకపోతే ఒక పూట వరకు ఉంటుందండి, నిల్వ ఉండదు, త్వరగా పాడవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.